శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. యదా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మనాం సృజహామ్యగం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ శత్రుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినొందునో ఆయా సమయములయందు దుష్ట శిక్షణ శ్రేష్ఠ రక్షణ గావించుటకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అని భగవంతుడు గీతలో చక్కగా వివరించడం అనేది జరిగింది. జై శ్రీమన్నారాయణ స్వామి. జై శ్రీమన్నారాయణ. మీరు ఇందాక శ్లోకం చెప్పిండ్రు కదా, మరి దాని ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ లో మరి ఎప్పుడైతే ధర్మముకి హాని కలుగునో అప్పుడు భగవంతుడు అనేది ప్రత్యక్షం అవుతాడు కదా అని అంటున్నారు కదా. మరి ఇప్పుడున్న జనరేషన్ లో అధర్మము అనేది పెరుగుతుంది, ధర్మం అనేది రాను రాను నశిస్తుంది. మరి ఎన్నో జీవహింసాలు జరుగుతున్నాయి, ఎన్నో అధర్మాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న పిల్లలకు లేడీస్ కి వచ్చేసి లైంగిక పద్ధతులు అనేది చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు కానీ ఇటువంటి స్త్రీలకు ఎంతో అధర్మం జరుగుతుంది. మరి భగవంతుడు అనేటి వ్యక్తి మరి ఎప్పుడు అవతరిస్తాడు, ఎప్పుడు వృద్ధిలోకి వస్తాడు. రాను రాను ప్రతిదీ అధర్మం అనేది పెరుగుతుంది కానీ ధర్మం అనేది పైకి వస్తలేదు. అధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంది. ఏది తీసుకున్నా అధర్మం పైననే ఎక్కువ వృద్ధి పొందుతుంది. ధర్మం అనేది వృద్ధిలోకి వస్తలేదు. మరి అది ఎప్పుడు వస్తుంది అనేది మా యొక్క మీరు ఇప్పుడు గో హత్యలు అలాగే స్త్రీ హత్యలు తర్వాత రకరకాలైనటువంటి అనర్థాలు చేస్తూ ఉన్నారు కలియుగంలో. భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడు అన్నదే మీ క్వశ్చన్. అయితే దీనికి చూడండి, ఎప్పుడైతే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక క్రిటికల్ అయినటువంటి సమస్య. అయితే ఈ హిరణ్యకశపుణ్ణి సంహరించడానికి భగవంతుడు అవతరించవలసి వచ్చింది. అదేవిధంగా కంసుని సంహరించడానికి భగవంతుడు అవతరించవలసి వచ్చింది. అదేవిధంగా ఈ రావణాసురుణ్ణి చంపడానికి భగవంతుడు అవతరించవలసి వచ్చింది. అంటే ఒక పెద్ద సమస్య ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పడం జరిగింది. అయితే ఏం చేస్తాడు అంటే ప్రతిదానికి భగవంతుడే అవతరించకుండా ఆ భగవంతుని ప్రతిరూపంగా భగవంతుని దూతని సమాజంలోకి పంపుతాడు ఫస్ట్ గల. అంటే ఇప్పుడు మనం ఏదైనా సామాన్ కావాలన్నప్పుడు దుకాణం పోయి పిల్లగాని తోరిస్తాం, కానీ మనమే ప్రతిదానికి దుకాణం కోము కదా సామాన్ తీసుకురానికి. అంటే ఏ పనికి ఎవరిని పంపాలో అనే ఆలోచన చేసి భగవంతుని దూతగా పంపుతాడనమాట. మరి భగవంతుని దూతగా పంపుతాడు అంటే నేను ఇక్కడ ఇప్పుడు నరసింహులు ఉన్నాడు, నీవు ఈ మధుమాంసాలు వదిలేసి ఎన్ని రోజులు అవుతున్నది? ఇంచుమించు నేను 2 సంవత్సరాలు అవుతున్నది. అయితే నేను అంటే మధుమాంసాలు వదిలేయడానికి నీకు కారణం ఏంటి? నీకు ఎట్లా వదిలేయాలనిపించింది? ఈ మధ్యలో బిజ్బాల్ స్వామి ఆదిత్య పరాశరి స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి వీడియోలో నేను ఫోన్ లో చూస్తుంటానట్టు. ఆ స్వామి ఏం చెప్పాడు అంటే జీవహింస చేయరాదు, మధుమాంసాలు సేవించరాదు, అధర్మము పాలు కాకుండా ప్రతి ఒక్కరూ ఈ మంచి మంచి మార్గంలో నడవాలి. లేకపోతే ఏమైతుందంటే అధర్మము పెంచిపోయి ఈ సమాజం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి మధుమాంసాలు మాని మంచిగా దైవభక్తిలో ఉండి అందరూ దైవాన్ని ఆరాధించినట్లయితే సమాజము వృద్ధిలోకి వస్తుందంటని చెప్పి కొన్ని వీడియోలు విని ఒక ఇంచుమించు 2 సంవత్సరాల నుంచి నేను మధుమాంసాలు బంద్ చేసి అలాగే చిన్నజీరి స్వామి దగ్గర నేను ఉపదేశం తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఆదిత్య పరశ్రీ స్వామి అంటే ఇక్కడ నారాయణపేట దగ్గర బిజ్బర్ లో ఉన్న స్వామి గురించి కదా మీరు? అవునవును. అంటే ఆ ఆదిత్య పరశ్రీ స్వామి దగ్గరికి మేము కూడా వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళామంటే తిరుపతికి పాదయాత్రగా వెళ్ళిన టైం లోపల
నారాయణపేట అతల బిజ్వార్ అనే గ్రామం లోపల అదే దారి గుంట వెళ్తే అక్కడ ఒక రోజు నైట్ ఉన్నాము. అయితే అక్కడ ఏమనిపించింది అంటే స్వామివారు స్వయంగా ముగ్గురమ్మలను అక్కడ స్థాపన చేసిండ్రు. అదే విధంగా ఎంతో మందికి ప్రేరణగా ఎంతో మందికి మా వీడియోలు చేసి అంటే ఈ మధుమాంసాల గురించి కావచ్చు, తర్వాత జీవహింస గురించి కావచ్చు, రకరకాల సమస్యలు అంటే ఈ అక్కడికి వచ్చినటువంటి భక్తులతోని ఎట్లా ఏ ఏ క్వశ్చన్ వేసినా కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చి అందరికీ మధుమాంసాలు మానేటట్టు ఈ సమాజంలో జీవహింస తగ్గేటట్టు ఆ స్వామి చేయడం జరుగుతుంది. అయితే ఇంతకుముందు నేను ఒక మాట అన్నా, ఏమన్నా అంటే భగవంతుడు స్వయంగా రాకుండా భగవంతుని దూతగా పంపిస్తాడు అన్నాం. అయితే ఒకసారి వీరబ్రహ్మేంద్ర స్వామిగా భగవంతుడు వచ్చిండు. వచ్చి కొన్ని కోట్ల మందిని ఒక భక్తి మార్గంలో మంచి మార్గంలోకి మలిపిండు. అదే విధంగా సాయిబాబా రూపంలో వచ్చి అంటే భగవంతుడు సాయిబాబాను కూడా ఒక దూతగా పంపించి అప్పుడు కొంత జనముని మొత్తం ఏం చేసిండంటే భక్తి మార్గంలోకి మళ్ళేటట్టు చేసిండు. మళ్ళీ ఆ తర్వాత సాయిరాముగా వచ్చి కొన్ని కోట్ల మందిని కూడా భక్తి మార్గంలోకి మళ్ళేటట్టు చేసిండు భగవంతుని దూతగా పంపించి. మరి మొన్నటికి మొన్న మనం చిన్నగుండప్పుడు చూసినాం, ఇక్కడ యానగుందె మాణికేశ్వర మాత వచ్చింది. యానగుందె మాణికేశ్వర మాత వచ్చి ఏం చేసింది అంటే ఈ జీవహింస చేయొద్దు, మధుమాంసాలు సేవించొచ్చు, భక్తి మార్గంలో ఉండాలని చెప్పేసి కొన్ని లక్షల మందిలో మార్పు తీసుకొని వచ్చింది యానగుందె మాణికేశ్వరి మాత. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాలం లోపల అదే కోవకు చెందినటువంటి ఈ ఆదిత్య పరశ్రీ స్వామి కూడా మన యానగుందె మాణికేశ్వరి మాత లాగా ఈ మన సాయిరాం లాగా ఇప్పుడు మనం ప్రస్తుతానికి కనిపిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మాణికేశ్వరి మాత శరీరాన్ని వదిలేసింది, అదే విధంగా ఈ సాయిరాం స్వామి కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి భగవంతుడు ఎప్పుడు కూడా లోటు కానియకుండా ఇప్పుడు మనకు ఆదిత్య పరశ్రీ స్వామిని అక్కడ భగవంతుని యొక్క దూతలాగా పంపించి ఈ సమాజము లోపల ఈ మొత్తం తెలంగాణ కాకుండా ఆంధ్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, వివిధ రాష్ట్రాలకు కూడా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నాడు, మంచి మార్గాన్ని సూచిస్తున్నాడు. ఇటువంటి గురువులు అంటే వీళ్ళు ఎవరో కాదు, భగవంతుడు స్వయాన పంపించినటువంటి భగవంతుని యొక్క దూతలు. వీళ్ళ ద్వారా జనము లోపల మార్పు వస్తుంది, జనము లోపల భక్తి అనేది పెరుగుతుంది, ఈ జనము లోపల మార్పు అనేది మెల్లమెల్లగా జరుగుతుంది. మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకు దగ్గరనే ఒక 80 కిలోమీటర్ల దూరం కాబట్టి అప్పుడప్పుడు పోయి అమ్మవారిని చూస్తే చాలా అద్భుతంగా ముగ్గురు అమ్మలని అక్కడ నెలకొల్పడం, అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది. స్వామి యొక్క ప్రవచనాలు కూడా చాలా మంచిగా అనిపించినాయి. కానీ మనము వీలైతే మళ్ళీ ఒకసారి కూడా మనం అంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శనం చేసుకొని అట్లే అమ్మవార్లను దర్శనం చేసుకొని రావాలన్నటువంటి ఆలోచన ఉంది. ఒక చిన్న విషయము, శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి యొక్క గురించి ఒక చిన్న వాక్యము. మేము ఈటంగా వెళ్ళాం స్వామి, అక్కడ అంబాత్రేయ క్షేత్రానికి వెళ్ళాము, నారాయణపేట తక్కల బిజ్వార్ దగ్గర మేము ఈటంగా వెళ్ళినంటే మీతో పాటు వచ్చింది కదా. ఆ స్వామి యొక్క 2 సంవత్సరాల కిందట వీడియోలు చూసినప్పుడు ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆదిత్య పరశ్రీ స్వామి వీడియోలు చూసిన తర్వాత ఆ స్వామి యొక్క మాట్లాడిన మాటలకు, ఆయన యొక్క పలికిన వాక్యాలకు, ఆయన యొక్క వీడియోలకు ప్రతి ఏ వీడియో తీసుకున్నా సరే ఎంతో ఇంప్రెషన్ అయినాము. 2 సంవత్సరాల కిందట కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఇప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని వాక్యాలకు ఇప్పటి వరకు కనీసం మధుమాంసాలకు ఇద్దరిని అయితే ఆయన మాట్లాడిన వీడియోలలో కొన్ని వాక్యాలకు అహింస చేయకూడదు, మధుమాంసాలు సేవించకూడదు అని చెప్పిన ఒక 2 వీడియోలు ఉన్నాయి కదా. ఆ వీడియోలు ఇతరులకు నేను చూపించి ఇంతవరకు ఇద్దరిని అయితే నాన్ వెజ్ తినకుండా వాళ్ళని మధుమాంసాలకు దూరంగా జరపడానికి ప్రయత్నం చేసినాము. సో ఆ మాట్లాడిన మాటలకు స్వామికి ఆ వీడియోలను చూసి ఇప్పటికైతే ఇద్దరిని మార్చగలిగిన ఇప్పటి వరకు అయితే నేను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామి ఇద్దరు కాదు, స్వామి వారి వీడియోలు చూసి కొన్ని లక్షల మంది లోపల మార్పు వచ్చింది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సో మళ్ళీ వీలైతే మనము అంబాత్రేయ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని మళ్ళీ దర్శించి రావాలని మన యొక్క మనవి.